ఇక్కడ ఉన్నారా ఇతను? ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. Good afternoon, sir. Antilalji, I think we had this part, right? We had discussed in the as a part of Hanuman program. Yes, sir. Sir, ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా సార్ ఈ హనుమాన్ ప్రాజెక్ట్ ని మనం తీసుకుంటున్నాం సార్. ఈ హ్యూమన్ యానిమల్ ఎక్కడైతే ఈ కాన్ఫ్లిక్ట్ ఉందో దీన్ని తీసుకుని సార్ వీటిని ఈ మంకీ మెనస్ ని తగ్గించడానికి కూడా ఒక ప్లాన్ స్ట్రాటజీ తీసుకున్నాం సార్. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ముందు ఇక్కడ తీసుకొని నాకు వర్కౌట్ చేసి దాన్ని మీరు ఫైనల్ 2 days లో దే విల్ కమ్ బ్యాక్. అంటే ఈ ఎలిఫెంట్ దాని గురించి కూడా ఉంది సార్. దాని గురించి కూడా ఇచ్చారు. ఈ రెండు కూడా ఎలిఫెంట్ ఇంకా పక్కన టైగర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు హ్యాబిటేషన్ టైగర్స్ కూడా వస్తాం. ఇవన్నీ అంటే నేచర్ ని ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నప్పుడు బయోడైవర్సిటీలో ప్రాబ్లమ్స్ వస్తాయి. హౌ టు వర్క్ ఇట్ అవుట్, యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్ కంటిన్యూస్. Could you send the details, like what is what is the area that are damaging? What is the size of the area? So almost 12 mandals, sir, along ASR. How many groups are there? Troops, sir. No, I mean, group of monkey sir, troops, we were able to identify 7 in that particular mandal. Okate mandal తీసుకున్నాం ఇప్పటికి. Have you taken the support of forest department? Yes sir. DFO నే అరేంజ్ చేశారు మంకీ క్యాచర్ రాజమండ్రి నుంచి. తీసుకున్న అంటే వి స్టార్టెడ్ ఇట్, రిలీజ్ చేసినప్పుడు ఏఎస్ఆర్ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు, సేయింగ్ దట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టద్దు, మాకు కూడా క్రాప్స్ ఉన్నాయి, అఫెక్ట్ అవుతాయి అని. సో దిస్ హస్ బికమ్ అన్ ఇష్యూ బిట్వీన్ బోత్ ది వే యు ఆర్ డూయింగ్ సార్. చేసిన తర్వాత మళ్ళీ వదిలిపెడుతున్నారు ఎక్కడ తీసుకెళ్ళి. They have to be sterilized, sir. They have to be sterilized and they have to be చేయాలి కదా, certain designated places లో చేయాలి. స్టెరిలైజేషన్ Now we have introduced that part. స్టెరిలైజేషన్ చేయాలి. ఇప్పుడు ఇవి కూడా డాగ్స్ మెనేస్ కూడా ఉంది. yes sir, I was about to mention that also. ఇవన్నీ నారాయణ గారు లాస్ట్ టైం చేశారు, మళ్ళా వదిలిపెట్టారు. డాగ్స్ ని కూడా స్టెరిలైజ్ చేసి చాలా ఎక్సర్సైజ్ చేశాం సార్. ఇవాళ మార్నింగ్ ఇక్కడికి వచ్చాడు కూడా కాన్ఫరెన్స్ తీసుకొని చెప్పాను సార్ డాగ్స్ ది. ఇవాళ మార్నింగ్ కూడా వారానికి ఒక రోజు తీసుకున్నాను సార్. ఇమ్మీడియట్ గా ఈ రోజు డిప్యూటీ సీఎం గారు ఇట్లా ఈజ్ అటెంప్టింగ్ టు ఇట్, దాన్ని వర్కౌట్ చేస్తారు. మీరు కూడా ఏ జిల్లాల్లో మీకు ప్రాబ్లం ఉందో, ఎలిఫెంట్ అయితే అందరికీ అవేర్, ఓన్లీ మంకీస్ ఒకటి ఎవ్రీవేర్, అది మరి డాగ్స్ ఒకటి. These are all predominant problems. Sir, NTR district, sir, regarding monkeys, mainly horticulture గానీ ఏదైనా క్రాప్ కన్వర్షన్ ప్రపోజ్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చేది ఇదే సార్ మనకు అబ్జర్వేషన్ సార్. కోతులు వచ్చినాయి, తినేస్తున్నాయి, అన్ని పీకేస్తున్నాయని. వీ ట్రైడ్ ఆన్ 2-3 ఆప్షన్స్ సార్. మంకీ క్యాప్చర్స్ అంటే పబ్లిక్ లో కూడా ఉన్నారు సార్ చాలా మంది. వాళ్ళని పిలిపిస్తే ఒక టీం వచ్చి 1 మంకీ క్యాప్చర్ 750 రూపీస్ అడిగారు. అంటే జీపే ద్వారా చేయించేద్దాం అనుకున్నాం గ్రామ పంచాయతీ ద్వారా. 1 మంకీ 750 అడిగారు. దెన్ నెగోషియేషన్ అంతా దెన్ ఈ కేమ్ టు 300 సార్. వాళ్ళ మెకానిజం ఏంటంటే ఒక దగ్గర పట్టుకెళ్ళి ఇంకొక దగ్గర వదిలేస్తున్నారు. సో 1 village solution become problem for other village. Then we wanted solution in the forest, sir. Forest లో సార్ చిత్తూరులో ఒక దగ్గర చేసినట్టున్నారు సార్. ఫారెస్ట్ లో పెద్ద ఇప్పుడు ఈవెన్ మనం ఇక్కడ పక్కూర్లో ఫారెస్ట్ లో వదిలితే మళ్ళీ అక్కడ తిరిగి ఊరికే వస్తాయి సార్. సో నవ్ వీ వాంట్ సమ్ captive area in the forest and not disturbing the habitat, but at the same time containing them in one place. There are 2 types of monkeys are there. One is an endangered one with white hair will be there. Sir. And the regular monkeys can be, I mean, we can do something about it. These are protected animals. One particular group. So we have to look what kind of species are there. తమరు చెప్పింది ప్రొటెక్టెడ్, ఇక్కడ ప్రాబ్లం లేదు సార్. మనకు జనరల్ గా ఉంటాయి సార్, గ్రే కలర్ ఉంటాయి చూడండి సార్, అవే ఎక్కువ ఉన్నాయి, అవే మెయిన్ డ్యామేజింగ్ ఆల్సో సార్. No, we had discussed about it and I think we'll take a note of it. Yes sir. ఇంకొకటి సార్, అంటే మన కాన్ఫ్లిక్ట్ వచ్చింది కాబట్టి ఇన్ మై డిస్ట్రిక్ట్ ఐ హావ్ స్పెసిఫిక్ ఇష్యూ ఆఫ్ వైల్డ్ కౌ సార్. ఈ చంద్రలపాడు మండలాల్లో వైల్డ్ క్యాటల్ ఐలాండ్ నుంచి వస్తున్నాయి సార్. అవి ఏమైంది, ఎందుకు వచ్చిందంటే హిస్టరీ కొంచెం స్టడీ చేస్తే ఇంతకుముందు ఐలాండ్లో గడ్డి అవన్నీ ఉండేది, గ్రాస్ ఉండేది, దే యూస్ టు బి దేర్. ఈ మధ్య ఏమైందంటే అక్కడ అంతా సుబాబులు వేసుకున్నారు సార్ ఐలాండ్స్లో. ఐలాండ్ కూడా ఎక్కడ ఉన్నాయి, అటువైపు గుంటూరు అంటే పల్నాడు జిల్లా, ఇటువైపు ఎన్టీఆర్ జిల్లా సార్. అక్కడంతా సుబాబులు వేసేసరికి దీనికి మేత లేకుండా పోయి అందరూ ఊరి మీద వచ్చేస్తున్నాయి. సో ఈ నార్మలీ ఈ పంటలు వేసినప్పుడు ఈ నారేసే టైంలో వచ్చేసి మొత్తం పాడు చేస్తున్నాయి సార్. అదేంటనే మొత్తం స్టడీ చేసాం సార్, విత్ డ్రోన్ కూడా పెట్టి చేసాము.
వాళ్ళ ప్యాటర్న్ ఆఫ్ మైగ్రేషన్ ఎలా ఉంటుందంటే 200 to 300 గ్రూప్ వస్తాయి సార్. ఒకసారి ఒక ఏరియాకి వచ్చిందంటే ఇంకా అది ఏ పంటను కూడా మొత్తం తొక్కేస్తాయి, అది తినేస్తాయి. మనుషుల దగ్గరికి వెళ్తే దే విల్ అటాక్ హ్యూమన్ ఆల్సో సార్. సో అటా పరిస్థితిలో ఏం చేద్దామని 2-3 ఆప్షన్స్ వర్కౌట్ చేశాం సార్. వైల్డ్ క్యాటల్ సార్ వైల్డ్ క్యాటల్ వైల్డ్ క్యాటల్ సార్. వైల్డ్ ఎందుకు అంటే అవన్నీ ఒంగోలు బ్రీడ్ లా కనిపిస్తాయి సార్ చూస్తే. చిన్నగా ఉన్నప్పుడు పట్టుకెళ్ళి పాలితే మంచిగానే ఉంటాయి అవి. బట్ వన్స్ దే వైల్డ్లీ గ్రో దే హెసిటేట్ టు కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ హ్యూమన్ బీయింగ్. చూస్తే అయితే పరిగెడతాయి లేదా మీద పడితే అలా ఉంటుంది సార్. క్రాప్ అయితే కంపల్సరీ నాశనం అయిపోతా ఉంది. దానికి 2 ఆప్షన్ చూసుకున్నాం సార్. నేను పల్నాడు కలెక్టర్తో ఐ హ్యాడ్ వీసీ ఆల్సో విత్ దెమ్. అక్కడ ఏం చేసామంటే ఆ ఐలాండ్లో అయితే ఉందో అరౌండ్ 400 acres ఉంది సార్ ఏరియా. అక్కడ సుబాబులు వేసుకున్నారు. అవన్నీ యాక్చువల్లీ పట్టా లీజ్ సార్, ఏక్సల్ పట్టా ఇచ్చున్నారు. ఆ రైతులతో మాట్లాడితే వీలైతే అక్కడ గడ్డి పెంచుతాం మనమే, సో దట్ కవ్ అక్కడే ఉండిపోతాయి. ఇది 1 ఆప్షన్. రెండోది అంటే ఇట్ కమ్స్ అరౌండ్ 25 kilometers సార్. ఎక్కడైతే మా జిల్లాకు వచ్చే మీద పడుతున్నాయో అక్కడ గడ్డి వేసి అక్కడ ఉంటాయి. మళ్ళీ అటువంటి ఇక్కడ వచ్చే టెంపరేచర్ ఉంటే వీ విల్ గో ఫర్ సోలార్ ఫెన్సింగ్ సార్. దానికి 1.25 crore ఎస్టిమేట్ వచ్చింది. అది కూడా చేసి పెట్టుకున్నాం సార్. దట్ సపోర్ట్ ఇస్ రిక్వైర్డ్ ఫ్రమ్ సమ్ డిపార్ట్మెంట్ సార్. అది కాదు, నేను అడిగేది ఏంటంటే మీకు అక్కడ అది మేనేజ్మెంట్ ప్రాబ్లం తప్ప ఇది నాట్ ఎ వైల్డ్ ఎనిమల్. సార్ ఇది వైల్డే సార్. ఎందుకంటే ఇట్ వాజ్ నెవర్ డొమెస్టికేటెడ్ సార్. ఇట్ నెవర్ కేమ్ ఇన్ టచ్ విత్ హ్యూమన్ బీయింగ్. అవి వైల్డ్లోనే ఉంటున్నాయి, అక్కడే రిప్రొడ్యూస్ చేస్తున్నాయి, అక్కడే ఉంటున్నాయి. ఈవెన్ తాడు కూడా లేదు దానికి. ఎక్కడ ఉంటాయి ఇవి? ఐలాండ్లోనే ఉంటున్నాయి సార్. లంకా ల్యాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ఉంటున్నాయి. నేను అది కూడా ఎలా వెళ్ళాయి ఇవి అంటే, ఇంతకు ముందు పీపుల్ యూస్ టు గో ఫర్ వైల్డ్ దీనికి మేతకి వెళ్ళినప్పుడు 1-2 ఉండిపోయా ఉంటాయి సార్ ఫారెస్ట్లో. సో పీపుల్ నెవర్ యూస్ టు బాదర్. అవి అక్కడే ఉన్నాయి, అక్కడే పెరిగాయి. నౌ ద నంబర్ ఇంక్రీజ్డ్ అరౌండ్ 2000 ఉన్నాయి సార్ టోటల్. డ్రోన్లో మనం తీసి చూసాము. ఒక 2-3 గ్రూప్లో ఉంటాయి. దే గో ఇన్ గ్రూప్, కమ్ ఇన్ గ్రూప్, మోర్ దెన్ 2000 ఉన్నాయి సార్. నంబర్ పెరిగేసరికి దాని డిమాండ్ పెరిగింది, గ్రాస్ డిమాండ్. Sterilization is one issue. Sterilization and they should be confined to one particular area. Confined to particular area. And this comes under 2000 animal husbandry or forest animal. husbandry and forest department can work it out. Chalji, Both of you can sir, have Kantilal- sir, this falls under forest department or animal husbandry. I think Rajshekhar sir should clarify, sir. No, Sorry. I am clarifying. Sir, my Rajshekhar sir's zone, then Rajshekhar forest ki- department owns. It's a unique This issue. is your problem. It Sir, is both wild of them animal disowned it, sir, problem. when they requested, because Let us consider as wild animal, then we'll find a solution. It is forest, sir. Last time we had this issue, sir, in Uravkonda only. Manam appudu we got those tranquilizer experts from Kerala and we shift them to the forest, sir. కాబట్టి దీన్ని ఏ విధంగా చేయాలనో లేకపోతే ఇవన్నీ తీసుకుపోయి డీప్ ఫారెస్ట్ లో వదిలిపెట్టి చేయడం ఒక యాంగిల్, Maybe we'll see with లేకపోతే అవుట్ టు డూ ఇట్ వీ హావ్ టు ప్రొటెక్ట్. but as a temporary measure గా ఇన్ కోఆర్డినేషన్ విత్ పల్నాడు ఐ వాంట్ గో ఫర్ గ్రాస్ దేర్ సార్. ఇప్పుడు ఆ ఫార్మర్స్ కి కంపల్సరీ చేయాలి సార్. ఎలాగైతే మనం డిజాస్టర్ వాళ్ళకి పర్ ఎకర్స్ కంపల్సరీ ఇస్తాము, ఆ 400 ఎకరాలు కంపల్సరీ ఇస్తాం. అక్కడ గడ్డి పెంచితే అట్లీస్ట్ బాబు కొంచెం వరకు ఆగుతాయి గడ్డి తినుకుంటూ. మళ్ళీ ఇటువంటి టెంప్టేషన్ ఆపడానికి విల్ గో ఫర్ ది సోలార్ ఫెన్సింగ్ సార్. అది టెంపరీ సొల్యూషన్ అయితే కావాలి సార్. sir, forest department, animal husbandry, కూర్చొని కూర్చొని we'll come out with I'll take it forward. దట్ ఈస్ బెటర్. అవసరమైతే ఏమైనా ప్రొటెక్టెడ్ హిల్ ఒకటి క్రియేట్ చేసి అక్కడ ఏమైనా వదిలిపెట్టగలుగుతామా, ఏం చేయగలుగుతాం విత్ ఫార్డర్ డెవలప్మెంట్ ఎవ్రీథింగ్. వీటికంతా ఫార్డర్ డెవలప్మెంట్ కానీ ఫారెస్ట్ ఏరియాలో ఉంటే ఊర్ల మీద తక్కువ వస్తాయి, అది లేనప్పుడు ఇంకా పొలం మీదకి వస్తాయి. ఈవెన్ ఇంకా వేరియస్ ఇవి ఉంటాయి అన్ని కూడా. ఫారెస్ట్ ఎనిమల్స్ అన్ని ఎప్పుడు ఫార్డర్ లేదో అప్పుడు వచ్చేస్తూ ఉంటాయి. How much acreage it is affecting? ఇట్ ఇస్ ఇంపాక్టింగ్ అరౌండ్ 800 acres సార్. 800. అరౌండ్ 4 Around villages. how many farmers are getting affected? Because ఫార్మర్స్ వరకు 350 ఫార్మర్స్ ఉన్నారు సార్ నాకు. అంటే 4 villages సార్. టోటల్ స్ట్రెచ్ ఇన్ ది కృష్ణా రివర్ 25 kilometers వస్తుంది సార్ మొత్తం ఆవులు వచ్చేది చూస్తే. ఆ 25 kilometers సోలార్ ఫెన్సింగ్ అనుకున్నాము. బట్ ఏ డిపార్ట్మెంట్ నుంచి కూడా సపోర్ట్ మెయిన్లీ అదే ఫారెస్ట్ వాళ్ళు చేయాలా లేదా అనిమల్ హస్బెండరీ వాళ్ళు చేయాలా అనే దాంట్లో కొంచెం అడిగాం సార్. సార్ కమింగ్ బ్యాక్ టు మంకీస్ సార్, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ మీనెస్ సార్. మ్యాన్యువల్ కాన్ఫ్లిక్ట్ విల్ బి దేర్. అంటే రెగ్యులర్ డిపార్ట్మెంట్ పబ్లిక్ ఇస్ టు గో ఫర్ కల్లింగ్ విచ్ లా డస్ నాట్ అలో ఫర్ మంకీస్. ఆన్ లాంగ్ రన్ వీ నీడ్ టు హ్యావ్ పాలసీ అట్ ది పంచాయతీ లెవెల్ సార్. విత్ ద పంచాయతీ ఫండ్స్ ఈ పంచాయతీ కెన్ ఏబుల్ టు మేనేజ్ ది క్యాప్చరింగ్ యాక్టివిటీస్ కన్సర్న్డ్ కొంచెం తగ్గుతుంది సార్. ఇది నాట్ ఓన్లీ అగ్రికల్చర్ సార్, వాళ్ళ పిల్లల మీద పడుతున్నాయి. ఈవెన్ ఇంటి దగ్గర వాళ్ళు ఏమన్నా బయట పెట్టుకుంటే అది కూడా తినేస్తున్నాయి, డిస్టర్బ్ చేస్తున్నాయి. అది ఇట్స్ క్రియేటింగ్ సైకలాజికల్ ప్రాబ్లమ్ ఆల్సో సార్ ఇన్ కమింగ్ డేస్. దట్ నీడ్ టు బి హోలిస్టికల్లీ లుక్డ్ ఆఫ్టర్ సార్. ఓకే, మీరు వర్కౌట్ చేయండి సార్. దాన్ని. మీ ఇద్దరు ఫారెస్ట్
and also animal husbandry, both of you can sit together. And both sir, and collectively it's one is about monkeys, about wild cattle, and also street dogs. Yeah. We'll coordinate and we'll find out. పంచాయతీరాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా సంబంధం గట్రా 3 కోఆర్డినేట్ చేసి వీ టు ఫైండ్ ఎ సొల్యూషన్. ఉన్నాయి బెస్ట్ ప్రాక్టీసెస్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్. ఇప్పుడు ఒక పని చేస్తాం.